वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। ఈ సిరీస్లో మనం డైలీ 10 నిమిషాలు 10 పదాలు 10 పదాలతో 20 వాక్యాలు నేర్పించబోతున్నాను. డైలీ కాన్వర్జేషన్స్లో కానీ లేదా పెళ్ళికి సంబంధించిన ఈ సిరీస్లో ఈ వీడియోలో మీరు పెళ్ళికి సంబంధించినటువంటి ఒక 10 పదాలు 20 వాక్యాలు నేర్చుకోబోతున్నారు. అలానే పెళ్ళికి సంబంధించినటువంటి పదాలు అయ్యే వరకు కూడా ఒక 2-3 వీడియోస్ వస్తూ ఉంటాయి. సో తరువాత వేరే కాన్సెప్ట్ తీసుకుంటూ ఉంటాం. ఓకే. సో నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్తూ ఉండండి. ఓకే. నిశ్చితార్థం. నిశ్చితార్థాన్ని సగాయి, సగాయి లేదా మంగని అనేటువంటి వర్డ్ కూడా ఉంది. మంగని. ఓకే. సగాయి అంటే నిశ్చితార్థం. సో దీంతో 2 సెంటెన్సెస్ కూడా చూద్దాము. రేపు మా అన్నయ్య నిశ్చితార్థం. కల్ మేరే భాయి की सगाई है. కల్ మేరే భాయి की सगाई है. ఓకేనా. సగాయి అనేది స్త్రీలింగ శబ్దము, అందుకని మేరే భాయి కీ సగాయి అని వచ్చింది. ఓకేనా. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. మీ నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది? ఆప్కి సగాయి కబ్ హుయి థీ. జరిగింది, అయ్యింది అనేటువంటి క్రియాపదం హువా, హుయే, హుయి. సో ఇక్కడ సగాయి అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి హుయి థీ. ఓకే, చెప్పండి. ఆప్కి సగాయి కబ్ హుయి థీ. మీ నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది? సో రెండవ పదం పెళ్లి చూపులు. లడ్కీ దేఖ్నా, లడకా దేఖ్నా. అంటే లడకా లడ్కీ కో దేఖ్నా, లడకా లడ్కీ కో దేఖ్నా. ఓకే, పెళ్లి చూపులు. వచ్చే వారం మా చెల్లికి పెళ్లి చూపులు ఉన్నాయి. అగిలే హఫ్తే, వచ్చే వారం, మేరీ బెహన్ కే లియే, ఓకే, నా చెల్లి కోసం, నా చెల్లికి, लड़की देखने आ रहे हैं. ओके ना. सो बहन, बहन ओके, लड़की है ना, तो लड़की देखने. ओके ना. तो लड़की देखने आ रहे हैं. పెళ్లి చూపులు అంటే అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. సో ఇంకొక సెంటెన్స్ చూద్దాము. పెళ్లి చూపులు బాగా జరిగాయా? క్యా బాతచీత్ అచ్చే సే హుయి. ఓకే, మాటలు. ఓకేనా, పెళ్లి చూపులు. ఒకవేళ అదే వర్డ్ యూజ్ చేయాలి అంటే తో లడ్కీ దేఖ్నా యా లడ్కా దేఖ్నా అచ్చే సే హుయి, జరిగాయా. ఓకే. పెళ్ళి. పెళ్ళి అంటే షాదీ, వివాహ్. ఓకేనా. షాదీ అనేది కూడా స్త్రీలింగ శబ్దము. ఆమె పెళ్ళి వచ్చే నెలలో జరుగుతుంది. ఉస్కీ షాదీ అగలే మహీనే హోగి. ఉస్కీ షాదీ. అతని పెళ్ళి అన్నప్పుడు కూడా సెంటెన్ ఇలానే వస్తుంది. ఉస్కి, అతని పెళ్ళి వచ్చే నెలలో జరుగుతుంది. ఉస్కి షాదీ అగిలే మహీనే హోగి. ఎందుకంటే మనం ఇక్కడ అతను ఆమె గురించి మాట్లాడటం లేదు, ఆమె యొక్క పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. సో క్రియాపదం దానిని బేస్ చేసుకుని వస్తుంది. నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను మీ పెళ్ళికి ఖచ్చితంగా వస్తాను. मैं आपकी शादी में जरूर आऊंगा. मैं आपकी शादी में జరూర్ ఆవుంగా. నేను మీ పెళ్ళికి ఖచ్చితంగా వస్తాను. ఓకే. అదే నేను అనే పర్సన్ గర్ల్ అయితే ట్రై చేయండి. మే ఆప్కి షాదీ మే జరూర్ ఆవుంగి. ఓకేనా. అలానే ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మేము అయితే, అతను అయితే, వాడు, వీడు, రాముడు, సీత, అలా వెంటనే ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా. అలానే పెళ్ళి అంటే షాదీ. సో పెళ్ళి కొడుకు దూల్హా లేదా వర్, వరుడు అంటాం కదా, వర్. ఓకేనా, దూల్హా.
పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నాడు. దూల్హా బహుత్ సుందర్ హై. దూల్హా బహుత్ సుందర్ హై. పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నాడు. పెళ్లి కొడుకు ఏం ఉద్యోగం చేస్తున్నాడు? दूल्हा क्या नौकरी करता है? दूल्हा क्या नौकरी करता है? What job does the groom do? పెళ్లి కొడుకు ఏ ఉద్యోగం చేస్తున్నాడు? చేస్తున్నాడు కర్ రహా హై. ఓకేనా? చేస్తాడు కర్తా హై చేస్తాడు అని వస్తే కనుక చేస్తున్నాడు అనాలి అనుకుంటే కర్ రహా హై అని కూడా అనండి. నో ప్రాబ్లం. సో పెళ్లి కూతురు దూల్హా దుల్హన్ దుల్హన్ దిల్వాలే దుల్హనియా లే జాయింగే. ఎస్ సినిమా గుర్తుంది కదా, దుల్హన్. పెళ్లి కూతురు సాంప్రదాయ చీరలో మెరిసిపోతుంది. దుల్హన్ పారంపరిక్ సాడీ మే బహుత్ खूबसूरत लग रही है. दुल्हन पारंपरिक साड़ी में बहुत खूबसूरत लग रही है. పెళ్లి కూతురు స్టేజ్ పైకి వస్తుంది. దుల్హన్ స్టేజ్ పర్ ఆ రహీ హై. దుల్హన్ స్టేజ్ పర్ ఆ రహీ హై. దూల్హా అయితే దూల్హా స్టేజ్ పర్ ఆ రహా హై. అండ్ కట్నం డౌరీని హిందీలో దహేజ్. దహేజ్ కట్నం. కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. దహేజ్ లేనా कानून अपराध है या कानूनन अपराध है. दहेज लेना कानूनन अपराध है. చట్టరీత్యా నేరం. మన సమాజం నుండి కట్న వ్యవస్థను దూరం చేయాలి. హమారే సమాజ్ సే దహేజ్ ప్రథ. ప్రథ అంటే వ్యవస్థ. హమారే సమాజ్ సే దహేజ్ ప్రథాకో దూర్ కర్నా చాహియే. మన సమాజం నుండి కట్న వ్యవస్థను దూరం చేయాలి. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. అండ్ పెళ్ళి, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, కట్నం. ఓకేనా. ఇప్పుడు అత్తగారు సాస్. సాస్ మదర్ ఇన్ లా. మా అత్తగారు చాలా మంచివారు. మేరీ సాస్ బహుత్ అచ్చీ హై. మేరీ సాస్ బహుత్ అచ్చీ హై. ఓకేనా. మీ అత్తగారు ఎక్కడుంటారు? ఆప్కీ సాస్ కహా రహతీ హై. ఆప్కీ సాస్ కహా రహతీ హై. మీ అత్తగారు ఎక్కడుంటారు? మామగారు ఫాదర్ ఇన్ లా. సస్సుర్. సస్సుర్ మామగారు. మా మామగారు రిటైర్డ్ ఉద్యోగి. మేరే ససుర్ ఏక్ రిటైర్డ్ కర్మచారి హై. కర్మచారి అంటే ఎంప్లాయ్. మేరే ససుర్ ఏక్ రిటైర్డ్ కర్మచారి హై. ఇంకొక వాక్యం చూద్దాము. ఆమె తన మామగారిని ఎంతో గౌరవిస్తుంది. వహ అపనే ససుర్ కా బహుత్ సమ్మాన్ కర్తీ హై. వహ अपने ससुर का बहुत सम्मान करती है. ఆమె తన మామగారిని ఎంతో గౌరవిస్తుంది. ఆహ్వానం ఆమంత్రణ్ నిమంత్రణ్. ఆమంత్రణ అనొచ్చు లేదా నిమంత్రణ అని కూడా అనొచ్చు. మీ ఆహ్వానానికి చాలా ధన్యవాదాలు. ఆప్కే నిమంత్రణ కే లియే బహుత్ బహుత్ ధన్యవాద్. आपके निमंत्रण के लिए बहुत बहुत धन्यवाद. పెళ్లి పత్రిక ద్వారా అందరికీ ఆహ్వానం పంపారు. शादी के कार्ड के जरिए शादी के कार्ड के जरिए सबको निमंत्रण भेजा गया. సో ఊరేగింపు బారాత్. బారాత్ లేదా జులుస్ పొసెషన్ ఊరేగింపు. పెళ్లి కొడుకు ఊరేగింపు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. బారాత్ రాత్ 8 బజే షురూ హోగి. బారాత్ రాత్ 8 బజే షురూ హోగి. పెళ్లి కొడుకు ఊరేగింపు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఊరేగింపులో అందరూ సంతోషంగా డాన్స్ చేస్తున్నారు. బారాత్ మే సబ్
खुशी से नाच रहे हैं. బారాత్ మే సబ్ ఖుషీ సే నాచ రహే హై. ఓకే, ఊరేగింపులందరూ సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఓకే, సో 10 నిమిషాల్లో 10 పదాలు 20 వాక్యాలు నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మరొక 10 పదాలు మరొక 20 సెంటెన్సెస్తో కలుద్దాం. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.